ఏం చేస్తాం? ఇతర క్షపణాధికరణము వీడంటాడు ఆక్షేప సంగతి. సరే, ఆక్షేప సంగతి. ఆక్షేపం ఏమిట్రా అంటే సంచిత కర్మలు నష్టం అవుతాయంటావు, ప్రార్థ కర్మ ఎందుకు నష్టం కాదు? అది వాడి ప్రశ్న. ఇతర క్షపణాది కర్మ విషయం ఏంటంటే ప్రార్థ కర్మ క్షయ విచారము, సంశయం. తత్వజ్ఞానికి ప్రార్థ కర్మ కూడా ఉంటుందా, లేకపోతే వాడు ఇంకో జన్మ ఎత్తుతాడా, ఇలాంటివో సంశయాలు. పూర్వపక్షి తత్వజ్ఞానికి జ్ఞానం తర్వాత కూడా శరీరం ఉంది కనుక శరీరం పోయిన తర్వాత కూడా తత్వజ్ఞానికి సంసారం ఉండి తీరాలి. జ్ఞానమైన తర్వాత శరీరం ఉందన్నాం ప్రార్థ వేగం ద్వారా. అదేవిధంగా శరీరం పోయిన తర్వాత కూడా వాడికి కూడా మళ్ళీ సంసారం ఉండాలంటే మళ్ళీ ఇంకోసారి జన్మ ఎత్తాలి తత్వజ్ఞానం. అది వాడి ప్రశ్న. ప్రార్థ కర్మ కేవలం భోగంతో నశిస్తుంది నాయన. విద్యను అంటుకోదు, జ్ఞానాన్ని అది అంటుకోదు. అందుకని ప్రార్థ కర్మలో ఉన్నటువంటి పుణ్యపాపాలు భోగం ద్వారా నశిస్తాయి కనుక తత్వజ్ఞాని పురుషుడికి విదేహ కైవల్యమే కానీ మరల జన్మ లేదు. మరణ వ్యవధానం తావదేవ చిరం అన్నారు కనుక వాడు పోయేంత వరకు ఆ జీవన్ముక్తుడు పోయిన తర్వాత విదేహముక్తి. వాడికి ఇంతకాలం ఆ ప్రారంధ వేగం ఉన్నంతకాలం వాడు ఉంటాడు. ఇది ఎలాగా అంటే తత్వజ్ఞానికి ఆ జ్ఞాన ఫలితము నష్టం కాదు ప్రారంధం మధ్యలో ఉన్నప్పటికీ. ఎలాగంటే సుషుప్తిలాగా. సుషుప్తిలో ఉన్న విద్య నష్టం అవుతుందా? నష్టం అవట్లేదు. అందుకని ఒకసారి జ్ఞానోత్పత్తి అయిన తర్వాత ఆత్మానుభవం అయిన తర్వాత ఆగామి కర్మ యొక్క స్పర్శ ఉండదు. ఇది గుణోపసంహారంలో కూడా ఒకసారి చెప్పి వచ్చావు, నువ్వు మళ్ళీ అడుగుతున్నావు. చూడండి, సిద్ధాంతి గుర్తుంటుంది. బహుజన్మ ప్రదారబ్ధయుక్తానాం అంటే అనేక జన్మలను ఇచ్చేటువంటి ఈ ఆరబ్ధ కర్మ నాస్తి ఉత అస్తి. ముఖ్ అంటే ముఖ్ అంటే మోక్షం. మోక్షం ఉందా లేదా తత్వజ్ఞానికి? ఎందుకంటే అనేక జన్మల నుంచి వస్తుంది కదా ఈ ఆరబ్ధ కర్మ. విద్యాలేపే కృతం కర్మ ఫలదం తేన నాస్తి ముఖ్. చేసిన కర్మ ఫలితాన్ని ఇవ్వాలి, అందుకని వాడికి జ్ఞానం వచ్చినా మోక్షం లేదు. అది వాడు చెప్పేది. ఆరబ్ధం బోధియేదేవ ఋతు విద్యాం విలేపయేత. ఆరబ్ధాన్ని ప్రారబ్ధాన్ని వాడు భోగం ద్వారా అనుభవించడం ద్వారా వాడు పూర్తి చేసుకుంటాడు ఆయన. దానికి విద్యకి ఏ విధమైన జ్ఞానానికి ఏ విధమైన సంబంధము లేదు. ఎందుకంటే నిద్రపోతున్న వ్యక్తికి ఏ విధంగా అయితే ఆ జ్ఞానానికి కానీ దానికి కానీ ఏ విధమైన సంబంధం ఉండదో అందుకని ముక్తి ఎందుకు ఉండదు అంటే ఉండి తీరుతుంది. అధికారి పురుషాణ ముక్తి నాస్తి. అధికారిక పురుషులకి ముక్తి లేదు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అధికారిక పురుషుల్ని ఆ పరమాత్మ లోక సంగ్రహానికి పంపిస్తూ ఉంటాడు. అది కూడా
ఏమిటి అంటే కొంచెం మన ప్రార్థన అట్టే పెడతాడు. అట్టే పెట్టి ఆ ప్రార్థన అనుభవించడానికి మళ్ళీ వాడు జీవన్ముక్తుడైనప్పటికీ ఆ ప్రార్థన అట్టే పెట్టి మళ్ళీ పంపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన చేతుల్లో ఉన్నాయి కదా అవన్నీ, మన చేతుల్లో లేవు కనుక ప్రారబ్ధభోగాయ బహుషు జన్మసు స్వీకృతేషు తత్ర పూర్వార్జిత విద్యాయాం యత్ కర్మ క్రియతే తస్య ఫలప్రదత్వే. ఈ ప్రారబ్ధ కర్మ భోగం చేయడానికి అనుభవించడానికి అనేక జన్మలు కనుక మనము ఒప్పుకున్నట్లయితే పూర్వజన్మలో సంపాదించిన జ్ఞానం తర్వాత ఏ కర్మలు చేశాడో అవన్నీ ఫలాన్నిచ్చి తీరాలి. అందుకని మనకి జ్ఞానికి కూడా ముందు జన్మ ఉంది అని ఒప్పుకోవాలి అంటాడు. అవశ్యం భావం. ఆరబ్ధ కర్మ మనం అనుభవించుతానైనా అనుభవించడంతోనే ఆరబ్ధ కర్మ అయిపోతుంది. తదర్థమేవ ప్రవృత్తత్వ, అది అనుభవించడానికి ఆరంభమైంది, అది మళ్ళీ ముందుకు పోతుందని కాదు. నహి విద్యాలేపార్థం కించిత్ కర్మ పూర్వం అనుష్ఠితం. ఇంతకు ముందు చేసిన కర్మలు ఏవి కూడా ఆ జ్ఞానాన్ని అంటుకోవు. దేని ద్వారా మళ్ళీ ఆ కర్మ లేపమవుతుందని నువ్వు శంకిస్తున్నావో అంటే జ్ఞానికి కర్మలేపం లేదు, ముందు కూడా చెప్పాం. మరణ వ్యవధాన మాత్రమే విద్యా లోప అంటే మరణం వ్యవధానం ఉంది కనుక అంతవరకు ఆ జ్ఞానము. సుషుప్తి వ్యవధానేన తల్లోప అదర్శన, ఆ జ్ఞానం నశించదు నిద్ర ద్వారా. అతో విద్యాయాం అవస్థితాయాం బహుభిరపి క్రియమాణై కర్మభి అశ్లేషాత్. చూడండి, విద్యాయాం అవస్థితాయాం అంటే ఆత్మజ్ఞానంతో కూడుకున్న వాళ్ళకి, ఆత్మానుభవం అయినటువంటి వాళ్ళకి ఎన్నో కర్మలు చేస్తున్నప్పటికీ ఆ కర్మల లేపము ఉండదు. అస్తి ఆధికారికాణం ముక్తి, అధికారిక పురుషులకు కూడా ముక్తి ఉంది. యద్యపి ఏతద్ గుణోపసంహారపాదే నిర్ణీతం, మనం చెప్పాం కొంచెం ప్రారంభం ఏదో ఉంటుంది, దాని మూలాన ఆ ప్రారంధాన్ని అనుభవించడానికి పరమాత్మ లోక సంహారం చేయడానికి వాడిని మళ్ళీ లోకంలోకి పంపిస్తాడు. పంపించగానే అది అయిపోయిన తర్వాత వాడికి ముక్తి. తథాపి తస్సేవ ఆక్షేప సమాధానే ఇది అనవద్యం. అక్కడ ఏం చెప్పామో అక్కడే చూసుకో అంటున్నాడు. ఆక్షేప సమాధానే ఇది ఇతర క్షపణాధికరణం. భోగేన త్వితరే క్షపయిత్వా సంపద్యతే, భోగేన త్వితరే క్షపయిత్వా సంపద్యతే, భోగేన త్వితరే క్షపయిత్వా సంపద్యతే. ప్రారబ్ధం భోగేన భుక్త్వా, క్షపయిత్వా అంటే నాశనం చేసి, సంపద్యతే మోక్షం సంపద్యతే. ఇతరేతు ఆరబ్ధ కార్యే పుణ్యపాపే భోగేన క్షపయిత్వా, ఏదైతే ప్రారబ్ధం ఉందో దాని భోగం ద్వారా నశింపజేసుకుని బ్రహ్మవిద్ బ్రహ్మ సంపద్యతే, బ్రహ్మాన్ని పొందుతాడు. విదేహ కైవల్యం ప్రాప్నోతి, బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి అన్నారు కనుక సత్యపి తత్వజ్ఞానే దేహపాతాత్ పరం అపి భేదదర్శనం అనువర్తతే ఇది చేత్. తత్వజ్ఞానం ఉన్నప్పటికీనో వాడి తత్వజ్ఞాని యొక్క దేహము పోయిన తరువాత ఇంకా భేద దర్శనం ముందుకు వస్తూనే ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ తత్వజ్ఞానం అంటున్నాడు, దేహం పోయింది మళ్ళీ భేద దర్శనం ముందుకు వస్తుంది అంటాడు. ఎవడు పూర్వపక్షం. అంటే భేద దర్శనం ఉందంటే మళ్ళీ జన్మ ఉందని.
తద్ అద్వైత దర్శన నిమిత్త ప్రారబ్ధ కర్మణో అభావాత్. అంటే అద్వైత దర్శనానికి నిమిత్తమైన ప్రారబ్ధ కర్మ లేకపోవడం మూలాన అపరస్య కర్మాశయస్య దగ్ధ బీజత్వాచ్చ. సరి చూడండి, అద్వైత దర్శన నిమిత్త ప్రార్థ కర్మణం అభావాత్. అద్వైత దర్శనం ఆత్మజ్ఞానం అంటే ఆత్మబుద్ధి, దాని ద్వారా ప్రార్థ కర్మము నశించిపోయింది. అపరస్య కర్మాశయస్య కర్మ సంస్కారాలన్నవే సంచితము ఆగామ్యం అని దగ్ధమైపోయారు. దగ్ధ బీజవత్. ఇప్పుడు ఆ బీజాలని కనుక వేయిస్తే మళ్ళీ మొలక రాదు. దగ్ధ బీజం. తత్వజ్ఞ కైవల్యం లభతే. తత్వజ్ఞాని తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు. అయినా నువ్వు దీన్ని ఇంకోలాగా తీసుకోవద్దు. ఏమిటి అక్కడ ఇంకెక్కువ ఉన్నాయా? ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం శివం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ